महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमान महादेवाय నమః అని చెప్పి మొత్తం 11 రూపాలతో ఉన్నటువంటి పరమేశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకాలు ఎక్కడైతే జరుగుతావో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా పాడి పంటలతో తొలతూగుదేలాగా ఆశీర్వదిస్తాడు పరమేశ్వరుడు. అదే రూపంతో అక్కడ 11వ మెట్టు మీద కూర్చుని మన యొక్క జీవితంలో ఉన్నతి స్థితిని ఇవ్వడానికి, వ్యాపారం, వ్యవసాయం, విద్య, ఉద్యోగం అన్ని ఇవ్వడానికి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని 11వ మెట్టు మీద ఇస్తున్నాడు అయ్యప్ప. దానికి నమస్కారం చేసి చెప్పండి అందరూ కూడా. ఏకాదశ రుద్ర స్వరూపాయ నమో నమః. అయ్యప్ప 12వ మెట్టు నమస్కారం చేసుకోండి. ఓం 12 తిరుపడి ద్వాదశ సోపానాధిష్టాన ద్వాదశాదిత్య స్వరూప శ్రీ హరిహరపుత్రాయ నమః. స్వామియే 12వ మెట్టు మీద అయ్యప్ప స్వామి కూర్చున్నారంటే మనం ముక్కోటి దేవతల్ని ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు, కేవలం విగ్రహ రూపంలో చూసాం. ఒకే ఒకరిని రోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఆయనే సూర్యనారాయణ మూర్తి. మనకున్నటువంటి 24 గంటల్లో 12 రూపాయలు మార్చుకుంటూ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఆయనకు విసుగు విరామం ఉండదు. ఆయన విశ్రాంతి తీసుకున్నాడంటే మొత్తం లోకం అంతా ఆగిపోయినట్టే. అలాంటి సూర్యనారాయణ మూర్తికి 12 రూపాయలు ఉంటాయి. నిద్ర, రవి, సూర్య, భాను, ఖగ, హిరణ్యకృత, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర ఈ 12 రూపాయలలో ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తిని కోరితే, వేడితే, పూజ చేస్తే, ప్రార్థిస్తే